హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎందరూ ఎట్లున్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక పెద్ద వ్లాగ్ అయితే దిగిపోతున్నా. సో అదేంది అని అంటే రేపు మా వారి బర్త్డే. సో ఇక మేమైతే ఈ వీడియో ముందు ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, మేము పానీపూరి తినేసి ఇట్లా బయటకు వచ్చాం కేక్ తీసుకోవడానికి అని చెప్పేసి. ఇక పానీపూరి తినేసి కేక్ తీసుకుందామని వెళ్తున్నాం అనమాట. దారిలో మళ్ళీ నాకు ఇంకా ఇంటికి వెళ్ళి వంట వండే ఓపిక లేక పన్నీర్ కర్రీ అను బటర్ నాన్స్ తీసుకొని వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఆగామన్నమాట. ఆర్డర్ ఇచ్చాము, బట్ వాడేమో కొంచెం టైం పడుతుంది అని చెప్పాడు. సో ఈలోపు అది ప్రిపేర్ అయ్యేలోపు మేము వెళ్ళి కేక్ తీసుకొని వద్దామని చెప్పేసి మాకు ఆర్డర్ అక్కడ ఇచ్చేసి మేము ఇక్కడ ఈ హౌస్ ఆఫ్ బేకరీస్కి వచ్చామన్నమాట. ఆల్రెడీ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే నేను ఆర్డర్ ఇచ్చేసాను, మా వారితో పని లేకుండా నేనే వెళ్ళి ఆర్డర్ ఇచ్చొచ్చాను, అంటే కేక్ ప్రిపేర్ చేయమని. సో మా కేక్ అయితే ప్రిపేర్ చేసి పెట్టారు, మాతో పాటు ఇంకా చాలామందికి కూడా కేక్స్ ప్రిపేర్ చేశారు. కోర్స్ చాలా ఆర్డర్స్ వచ్చినట్టున్నాయి ఇవాళ. ఇక మాదైతే ప్యాక్ చేస్తున్నారు, ఇంకా ముందు కస్టమర్స్ ఉన్నారు కాబట్టి మమ్మల్ని కొంచెం వెయిట్ చేయమన్నారు. ఇక నేను ఇక్కడ కూర్చున్నాను, మా వారైతే ఇంకా అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నారనమాట. ఇక్కడ చిన్న చిన్న పార్టీస్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్తో, ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ అట్లా వచ్చి కూడా ఇక్కడ కేక్ కటింగ్ అలా పార్టీస్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ హౌస్ ఆఫ్ బేకర్స్లో. సో ఇక్కడ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కూడా కేక్లు ప్రిపేర్ చేసి ఇస్తారనమాట, అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు చెప్తే. కోర్స్ ఇక్కడ అందరి చోట్ల అట్లనే ఉందనుకోండి. అండ్ డెకరేషన్ ఐటమ్స్ వాళ్ళే ఇంటికి వచ్చి డెకరేట్ చేయడం ఇట్లాంటివి కూడా చేస్తారంట. కోర్స్ మీకు నచ్చితే ఒకసారి మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వండి, అరండల్పేట మెయిన్ రోడ్లోనే ఉంటుందన్నమాట. సో అది గైస్ విషయం. మా వారైతే డిస్కస్ చేస్తున్నారు ఆ బాయ్తో, అంటే ఫ్రెషా కాదా అని, ఎందుకంటే మా ఆయనకి చాలా డౌట్లు ఎక్కువ. సో అందుకని చెప్పేసి అట్లా చేస్తున్నారనమాట. అవును, మిమ్మల్ని ఒక విషయం అడగడం మర్చిపోయినా. సో ఇంతకీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారా? వీడియో చూసేటట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అబ్బా, ఓకేనా గాయస్? అన్నట్టు మర్చిపోయాను మీకు ఇంకొకటి చెప్పాలి, ఇంకో ముచ్చట. రండి మాట్లాడుకుందాం కూర్చొని. సో మా వారు అన్నారు, నేను ఏమైనా చిన్నపిల్లన్నా, ఎందుకు నాకు ఈ కేక్లు, ఈ హ్యాపీ బర్త్డేలు ఇవన్నీ ప్రతి సంవత్సరం అవసరం? ఇప్పటికీ మనము 9 ఇయర్స్ మా మ్యారేజ్ అయ్యి 9 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నావు, ఇంకా అవసరమా? మనం ఏం చిన్నపిల్లలం కాదు, పాప కూడా పెద్దదవుతుంది కదా, అది అని అన్నారు. పాప పెద్ద అయితే ఏంటండి హ్యాపీ బర్త్డేలు చేసుకోకూడదా? నాకు తెలియక అడుగుతా, మీరు చెప్పండి. మనం ఉన్నన్నాళ్ళు మనకున్న దాంట్లో హ్యాపీగా ఉండడమే కదా కావాల్సింది ఎవరికైనా సరే, మీకు కానీ నాకు కానీ ఇంకెవరైనా కానీ. సో నా ఫిలాసఫీ ఏంటంటే, నేను మా ఆయనకు ఒక మాట చెప్పాను, నేనున్నన్నాళ్ళు మనం ఇట్లా హ్యాపీ, అంటే నేనున్నన్నాళ్ళు ఇలా హ్యాపీ బర్త్డే నీకు సెలబ్రేట్ చేస్తూనే ఉంటా. సెలబ్రేట్ చేయడం అంటే పెద్దగా గెస్ట్లందరినీ పిలిచి ఏదో చేయడం కాదు కదా, జస్ట్ మాకున్న దాంట్లోనే కేక్ తెచ్చుకొని కట్ చేసుకొని హ్యాపీగా ఉండి ఎర్లీ మార్నింగ్ లేచి చర్చ్కి వెళ్ళొచ్చేసి సో అక్కడ నుంచి ఆ డే అంతా ఫుల్గా ఎంజాయ్ చేయడం అనమాట. అదే మాకు తెలిసినంత వరకు హ్యాపీ బర్త్డే. మేమైతే ఇట్లనే సెలబ్రేట్ చేసుకుంటాం మరి.
హనీ ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పు. నా కూతురు ఇచ్చిన గిఫ్ట్ ఇది. అలాగే బంగారు తల్లి. సో చూసారు కదా, ఇలా నైట్ 12 o'clockకి కేక్ కటింగ్ అయితే ఇట్లా చేసామన్నమాట. ఇది మాకున్నంతలో చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా గైస్, మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రిప్షన్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది. సో ఇక నిద్ర చాలక ఎర్లీ మార్నింగ్ అయితే వీడియో అసలు తీయలేకపోయాను, ఎందుకంటే నాకు ఫీవర్ వచ్చేసింది బాగా. సో ఇంకా చాలా అయితే సెలబ్రేట్ చేసాం మార్నింగ్, అవైతే వీడియో తీయలేకపోయాను. సారీ గైస్, బాయ్.